ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నమస్తే టు ఆల్. ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక ఆత్మపూర్వక నమస్కారం తెలియజేస్తూ ప్రారంభించుకున్నాం. రైట్. సో మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు అద్భుతమైన దినము, పండుగ దినం. సో అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో అందరూ కూడా ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, మరుసటి రోజు కనుమ అని 3 రోజులుగా మనం ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు మనము సంక్రాంతి యొక్క సందేశాన్ని కూడా చూద్దాం. ఫస్ట్ సంక్రాంతి అంటే ఏంటి, ఈ సందేశం తెలుసుకొని తర్వాత క్వాంటమ్ హీలింగ్ తెలుసుకొని ఈరోజు కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. రైట్. సో మిత్రులారా, సంక్రాంతి అనేటువంటిది దాని గురించి కొంత లోతైన అర్థం, ఆధ్యాత్మిక సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనము దాన్ని తెలియకుండానే సంక్రాంతిని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అందరూ కూడా. అంటే మనమే కాదు, ఈ మొత్తం ప్రపంచంలో తెలుగువారు మరియు ఇంకా వివిధ స్టేట్స్లో కూడా, రాష్ట్రాల్లో కూడా ఈ సంక్రాంతిని ఖచ్చితంగా జరుపుకుంటారు. అంటే దాన్ని మనం రైతుల పండుగ చూస్తాం. ఎందుకంటే రైతులు అప్పుడే ధాన్యాన్ని కోసి సో ఇంటికి తీసుకొస్తారు. తర్వాత ఆ విధంగా రైతుల పండుగ కూడా చెప్పుకుంటాం. అదంతా బాగానే ఉంది. అయితే దీనికి ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది దీని వెనక. అయిందా? ఆ ఆధ్యాత్మిక సత్యం అనేది మనం తెలుసుకోలేదు కూడా, చెప్పలేదు కూడా. మనకు తెలియదు, మన పిల్లలకు మనం చెప్పేదానికి అవకాశం లేకుండా పోయింది. సో ఇది ఈరోజు తెలుసుకున్నటువంటి తరుణంలో మీరు కూడా ఎంతోమందికి తెలియజేయాలి దీని గురించి. అర్థమైందా? మీరు తెలియజేయాలి, మీరు పాటించాలి, మీ పిల్లలకు చెప్పాలి, నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పాలి. అవునా? సో ఆ విధంగా మన సనాతన ధర్మాన్ని అంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. సో ఆ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడకూడదు. ఓకే. సో అందువలన ఈరోజు మనము దీన్ని వివరంగా తెలుసుకుందాం. రైట్. సంక్రాంతి అనే పదంలో 2 అర్థాలు ఉన్నాయి, 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సమ్ అనగా మంచి అని చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. సమ్ అంటే మంచి అని. ఉదాహరణ కొన్ని పదాలు చూద్దాం. సంక్రాంతికి ముందు కొన్ని పదాలు చూద్దాం. సంసారము అంటే మంచి సారం గలది అని అర్థం. సమ్ అంటే ఏంటి? మంచి. అవునా? సో ఇక్కడ వీడియోలు ఆన్ చేసుకునే వాళ్ళకి అవకాశం వాళ్ళందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని కూర్చోండి. ఏదైనా బ్లాక్ బోర్డు చూపించొద్దు. బ్లాక్ బోర్డు ఏ మాస్టర్కు చూపించొద్దు అని ఇంతకుముందు కూడా చెప్పాను నేను రాత్రి కూడా చెప్పడం జరిగింది పదే పదే. ఓకే. డోంట్ షో ద బ్లాక్ బోర్డ్. మీ ముఖాలు చూపిస్తూ అట్ ద సేమ్ టైం ఒక కమ్యూనికేషన్ ఉండాలి, కాన్షియస్నెస్గా. సో కాన్షియస్నెస్ టచ్ ఉండాలి ఎప్పుడు కూడా. రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఒక పదం చూస్తున్నాం, సంసారము. సమ్ అంటే మంచి అని అర్థం. అయిందా? సారం అంటే మంచి సారం గలది. అదేవిధంగా సంబంధం. అర్థమైందా? సమ్ అంటే మంచి, అంటే మంచి బంధం అని అక్కడ అర్థం వస్తుంది. అదేవిధంగా సంగీతం అంటే మంచి పాట అని తెలుస్తుంది మనకి. మంచి పాట. అర్థమైందా? గీతం, మంచి గీతాలు అని అర్థం. అదేవిధంగా ఇక్కడ ఏముందంటే సంక్రాంతి అంటే మంచి క్రాంతి అని చెప్పాలి. మంచి క్రాంతి అనేది ఈ పదానికి నిజమైన అర్థం ఇది. మరి క్రాంతి అంటే ఏంటి? క్రాంతి అంటే తిరుగుబాటు అని అర్థం. క్రాంతి అంటే మీకు తెలుసు కదా, క్రాంతి అంటే రెవల్యూషన్, తిరుగుబాటు అని అర్థం. ఇప్పుడు అంటే ఆ విధంగా అంటే క్రాంతి వీరులు అంటే తిరుగుబాటు వీరులు అని అర్థం. అవునా? ఆ పద్ధతి ప్రకారం సంక్రాంతి అంటే మంచి తిరుగుబాటు లేదా మంచి పోరాటం అని చెప్పుకోవాలి. మరి అలాంటి సంక్రాంతి మనమేమో చెప్తున్నాము ఓ పక్కన ఇది గొప్ప పండగ, ఆ? సో మీరేమో పోరాటము, ఉత్తమ తిరుగుబాటు అంటున్నారు ఏంటి అని మనకు కొందరికి ఇలాంటి ప్రశ్న రావచ్చు. మనలో ప్రశ్న ఇప్పటికే ఉద్భవించి ఉంటుంది. సో దానికి సమాధానం ఏంటంటే ఇక్కడ మనము దాని అర్థము అంటే ఖచ్చితంగా సంక్రాంతిలో మంచి తిరుగుబాటు అనేటువంటి అది సత్యమైన విషయమే. సో మరి ఆ తిరుగుబాటు ఎవరి మీద? అర్థమైందా? సో ఈ తిరుగుబాటు ఎవరి మీద చేసేది కాదు, కొంతమందితో కలిసి చేసేది కాదు, బయట తిరుగుబాటు కాదు అని అర్థం చేసుకోండి. అంటే అప్పుడు అట్లంటే ఈ సంక్రాంతి ఎలాంటి తిరుగుబాటు ఇది? సంక్రాంతి వచ్చేసి వ్యక్తిగత తిరుగుబాటు. అయిందా? వ్యక్తిగత పోరాటము.
మరి సా సామూహిక తిరుగుబాటు కాదని చెప్తున్నాం. అవునా? సంక్రాంతి కంటే ముందు భోగి మంటలను మనం చూస్తాం కదా. సో ఫస్ట్ భోగి మంటలు, ఆ తర్వాత సంక్రాంతి, ఆ తర్వాత కనుమ, ఆ విధంగా చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుద్దంటే ఫస్ట్ మనం ఏం చెప్తామంటే భోగి మంటలు అంటే ఆ రోజు భోగిగా ఉండు. నీ భోగిగా ఉన్న లక్షణాలన్నీ, భోగిగా ఏం లక్షణాలు ఉంటాయి ఒక భోగిగా? అహంకారం ఉంటుంది. అవునా? మనస్సు ఆధీనంలో ఉండిపోతాం. ఇవన్నీ కూడా ఆ భోగి మంటలు వేసి దహించేయమని చెప్తాం. దహించేసి మరుసటి రోజు ఉంది కదా, మరుసటి రోజు ఏమొస్తుంది? సంక్రాంతి. ఆ రోజు ఒక యోగిగా తయారు కమ్మని చెప్పడం. అర్థమైందా? సరే. ఈ విధంగా చూసినప్పుడు శరీరంలో అహము మరియు మనస్సు ఉంది కదా. మన దేహంలో మన దేహంలో ఉన్నటువంటి అహం అంటే మన మానవుని ఈ వ్యవస్థలో అహం అనేది అంటే అహంకారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ అహంకారం అనేది మన జీవితాన్ని నడుపుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనసు ఏం చెప్తే చేస్తూ ఉంటాం కదా. ఈ రెండిటి మీద జీవుడు అంటే ఆత్మ ఇక ఇప్పటి నుంచి నేను వినను అని చెప్పి తిరుగుబాటు చేయడం. అర్థమైందా? ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి నేను అహం చెప్పింది కానీ మనసు చెప్పింది కానీ నేను చెయ్యను, నేను ఆ తిరుగుబాటు చేస్తున్నాను అని ఆ తిరుగుబాటు ప్రకటించడము, తిరుగుబాటును చేయడమే ఈ యొక్క సంక్రాంతి నిజమైన అర్థము. అర్థమైందా? సో మనసు మీద తిరగబడితే మనసు మీద తిరగబడితే మనం బ్రహ్మయోగిగా, అహం మీద తిరగబడితే మనం కర్మయోగిగా మారుతాడు మనసి. అర్థమైందా? రాసుకోండి. సో ఇక్కడ గుర్తించాల్సింది, మనసు మీద తిరగబడితే బ్రహ్మయోగిగా, కర్మ మీద తిరగబడితే అతను కర్మయోగిగా తయారవుతాడు. ఆ విధంగా ఈ విధంగా తిరుగుబాటు అనేటువంటిది ఇంతవరకు జీవుడు వింటూ వచ్చాడు. ఇన్ని రోజులుగా ఏం చేస్తాడు జీవుడు? మనసు ఏం చెప్తే అది చేయడము. అది చెప్పిన రకరకాల తప్పులను మనము, అంటే మంచి కూడా చెప్తుంది కాదని లేదు, కానీ తప్పులు చెప్పేటువంటిది ఎక్కువగా ఉంది ఈ ఇటీవల కాలంలో. అవునా? మనసు ఏది కూడా ఆ, మీరు ఇలా మంచిగా నడుచుకోండి, అందరితో బాగుండండి, అందరినీ సేవ చేయండి, మంచి 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 గుణాలు నేర్చుకోండి, సేవాధర్మం నేర్చుకోండి, ఇవన్నీ చెప్పడం కంటే, చూడు వాడు నాకంటే ఎక్కువగా పెరిగిపోతున్నాడు, వాని మీద అసూయ పెంచుకో, తర్వాత వీడిని ఈ విధంగా తిట్టు, ఆ, సో వానికి మోసం చెయ్యి, తర్వాత ఇలాంటివి చెప్పేది ఎక్కువైపోయింది. అవునా? ఇలాంటిది చెప్పేది ఎక్కువ అవడం వలన అలాంటి చెప్పేది మనం కూడా పాటించడం ఎక్కువైపోయింది. అంటే జీవుడు మనసు చెప్పిన మాట వినడమే స్టార్ట్ అయిపోయింది, ప్రారంభించింది. ఆ చెప్తూ ఉన్నదే మనం పాటిస్తూ మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోవడం కాకుండా దుఃఖానికి లోనయ్యి చివరిగా రోగాల పాలవుతున్నాం మనం. అర్థమైందా? సో ఈ రోజు నుంచి అది జరగదు. ఓకే. ఈ సంక్రాంతి రోజు మనం ఏం చెప్పుకుంటున్నాం? జీవుడు ఏం చెప్తున్నాడంటే, ఏం తిరుగుబాటు చేస్తున్నాడంటే, నీవు చెప్పింది నేను ఏం వినను అని ఆ యొక్క రెజల్యూషన్, ఆ నిర్ణయానికి వచ్చాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ సో ఖచ్చితంగా ఎప్పుడైతే మనము ఆ జీవుడు తన శరీరంలో అంతవరకు మనసు చెప్పినట్లు విని అహం చెప్పినట్లు వినేవాడు కదా, ఆ విధంగా వినడం వలన ప్రతి ఒక్కరు అజ్ఞాన స్థితిలో ఉన్నట్లే. అవునా కదా? సో అంతేకాక అటువంటి వాడు యోగి కాడు, అతను భోగి మాత్రమే అవుతాడనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏ వ్యక్తి అయితే మనసు చెప్పినట్లు అహం చెప్పినట్టు చేస్తూ పోతే వాడు భోగి అవుతాడు. యోగి ఎలా అవుతాడు? అవునా కదా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతవరకు మనస్సు అహం మాటలు వింటున్నవాడు ఒక్కసారిగా వినకుండా పోవడం అంటే ఈ మనస్సు యొక్క అహం మీద తిరుగుబాటు చేసినట్లే కదా, ఎప్పుడైతే వినకుండా పోతే. సో కాబట్టి ఆ విధంగా చేసేటువంటి ఈ యొక్క పోరాటమే సంక్రాంతి. అర్థమైందా? సో ఈ విధంగా చేసేటువంటి పోరాటం. సో ఆ విధంగా అహం మీద కానీ మనస్సు మీద కానీ వ్యతిరేకంగా ఉండడము, ఆ మాట వినకపోవడం. ఓకే. సో ఇది చాలా గొప్ప పని, చాలా మంచి పని. అవునా కదా? అందుకే ఆ సంక్రాంతికి ఆ పేరు పెట్టారు. సో చూడండి ఎంత అర్థం ఉంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఎంత అర్థము దాగి ఉంది లోపల అనేది మనకు అర్థం అవుతుంది ఇప్పుడు కదా. సో భగవద్గీత శాస్త్రంలో కూడా, భగవద్గీత అనేటువంటి గ్రంథంలో కూడా, సో కృష్ణుడు అర్జునుడికి చివరగా మొత్తం అంతా భగవద్గీత అంతా కూడా చెప్పిన ఒకే ఒక సందేశము, నువ్వు యోగి కానాయనా అని చెప్పి, యోగి భవ అర్జున అని చెప్పాడు. నువ్వు యోగి కానే చెప్పారు మొత్తం భగవద్గీత అంతా కూడా. అదే ఈ రోజు యొక్క మెసేజ్. ఈ సంక్రాంతి మెసేజ్ ఏంటంటే మనమందరము యోగి కావాలి. మొదటి రోజు భోగి ఉంది కదా, ఆ భోగి మంటల్లో మన అహాన్ని, మన మనసు యొక్క ఈ అవలక్షణాలని దాంట్లో వేసి తగలబెట్టాయి.
అది భోగి మంటలు అంటే. కానీ ఇటీవల కాలంలో ఈ భోగి మంటల పేరుతో ఏం చేస్తున్నారంటే, అవునా కదా, సో ఏం చేస్తున్నారు, అక్కడ భోగి మంటలు వేసుకొని చుట్టూ తాగుతూ ఆ, కూర్చొని దాన్ని ఒక ఎంజాయ్మెంట్గా తీసుకొని, సో దాని అర్థం కూడా చెడు అర్థంగా చేసుకొని ఆ విధంగా తయారైంది. ప్రపంచంలో చాలామంది ఇలా చేస్తున్నారు. ఇంకా భోగి మంటలు వేసుకొని దాని చుట్టూ కూర్చోవడము, రకరకాల మాటలు మాట్లాడుకుంటూ అక్కడ కూడా తాగుతూ తందనాలు చేస్తూ చిందులేస్తూ ఈ విధంగా చేస్తూ మొత్తం మీద ఆ అర్థాన్నే చెడగొట్టేశారు. ఇది మనం ఇటీవల కాలంలో అబ్జర్వ్ చేస్తున్న విషయం, అవునా కదా. సో కాబట్టి యోగిని రెండు రకాలుగా గీతలో విభజించారు. ఒకటి బ్రహ్మయోగి, రెండోది కర్మయోగి అని. ఎప్పుడైతే ఎవరైతే దేవుని ధర్మాలు ఆచరిస్తారో వారు ఏమవుతారు, దేవుని ధర్మాలు ఎవరైతే ఆచరిస్తారో అతను ఖచ్చితంగా యోగి అవుతాడు, అవునా. ఈ మానవుని యొక్క ధర్మాలు ఎవరైతే ఆచరిస్తారో అతను భోగి అవుతాడు. మానవుని ధర్మాలు ఏవైతే, ఏవి, అహము, మనస్సు, వీటి యొక్క ఆధీనంలో ఉండడాన్నే అటువంటి అటువంటి వాడు భోగి అవుతాడు. సో కాబట్టి భోగి పండుగ రోజు భోగములను వదిలిపెట్టి భోగి మంటల్లో వేయడము దాని యొక్క ఉద్దేశం. సంక్రాంతి పండుగ రోజు యోగాన్ని ఆచరించి కొద్దిసేపు అయినా ఆ యొక్క ధ్యానంలో కూర్చోవడమే మనం యోగి కావడము అని అర్థం. అర్థమైందా? సంక్రాంతి రోజు గుర్తుపెట్టుకోండి. సో ఈ భోగి సంక్రాంతి పండుగల రోజు చేయవలసిన ముఖ్య ఆచరణలే ఇవి మాత్రమే. అర్థమైందా? ఈ ఆచరణలు కాకుండా ఇంకా ఏం చేసినా దానికి అర్థం లేదు అనేది పిల్లలకు కూడా మనం తెలియజేయాలి. సో ఈ రెండు పండుగలను, అంటే భోగి పండుగ, పక్కన వచ్చేటువంటి సంక్రాంతి, ఈ రెండు ఉన్నాయి కదా. సో ఇంకా విచిత్రం ఏమంటే పల్లెటూరులో ఇక్కడంతా భోగి రోజు ఈ విధంగా చేస్తారు. భోగి మంటలేసి చుట్టూ కూర్చొని చేయకూడని, అంటే తాగుడు తందనాలు, అనవసరమైన మాటలు ఏవో మాట్లాడుకుంటూ పిచ్చాపాటిగా ఏదో ఎంజాయ్ చేయాలని ఇట్లా చేస్తూ ఉంటారు. దాని అర్థం ఇది కాదు. ఇప్పుడు అర్థమైంది మనకి. ఆ రోజు మనం భోగి మంటల్లో మన భోగి లక్షణాలు వేసి కాల్చేసి మనము ఆ రోజు నుంచి నెక్స్ట్ రోజు యోగిగా తయారు కావాలి. యోగిగా అంటే కొంతసేపైనా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడమే యోగిగా కావడం, అవునా కదా. సో దాని తర్వాత కనుమ అని వచ్చేస్తుంది కదా. అక్కడ జనాలు ఏమీ అర్థం కాకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియనటువంటి ఒక అజ్ఞానంతో ఉండడం వలన కనుమ రోజు జీవులను వధించి ఆ మాంసాన్ని తింటూ వీళ్ళు చేస్తున్న తప్పులు చూడండి ఎలా ఉందో. ఇది మన సనాతన ధర్మానికి వ్యతిరేకమా కాదా? మన సనాతన ధర్మం ఎక్కడ ఇలా చెప్పదు. చూడండి, ఇప్పుడు మీరు చెప్పిన ఈరోజు మీకు మనం చెప్పుకున్నటువంటి ఈ అర్థం సంక్రాంతిలో దాంట్లో దాగి ఉన్నటువంటి పరమార్థం మనకు తెలిస్తే ఇక్కడ ఎక్కడ ఉంది, ఏ ఏ అహింసకు, అంటే హింసకు తావులేదు ఇక్కడ. హింసకు తావులేదు. మీరు యోగి కమ్మని చెప్తున్నారు. మీరు యోగి కావాలి అనేదే ఈ సంక్రాంతి యొక్క ఉద్దేశం. అర్థమైందా? సంక్రాంతి అంటే మంచి తిరుగుబాటు అనేది కదా. ఇది మనం తెలుసుకోవాలి. సో కర్మ అనుభవాలను భోగి గుర్తుగా, కర్మనాశనమైన యోగంనకు గుర్తుగా సంక్రాంతి ప్రతి సంవత్సరం ప్రజలు చేసేది అనేది ఇంపార్టెంట్. ఓకే. కర్మ కర్మ అనుభవంను భోగి గుర్తుగా, కర్మ నాశనాన్ని యోగంకు గుర్తుగా సంక్రాంతి మనం ప్రతి సంవత్సరము ఆచరించాలి అనేది గుర్తుపెట్టుకోండి. సో భోగములను వదులుకోవాలి, యోగాల్ని అలవర్చుకోవాలి. ఇది స్వామీజీలు, మహర్షులు, బోధకులు మనకు చెప్తూ వచ్చారు. కుటుంబంలో కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా ఆ, వాళ్ళ కొంత వయసు రాగానే భోగి సంక్రాంతి పండుగ వివరాలు తెలిపి వాళ్ళ సక్రమ మార్గంలో నడిచేటట్టుగా చూసుకునేది మన బాధ్యత, అవును కదా. ఇది చేయాలి. సో ఈ విధంగా పండుగల వలన ప్రజలు కొంత జ్ఞానం తెలిసి బ్రతకడం చాలా ఇంపార్టెంట్. ఎవరిలోనైనా అజ్ఞానం పెరిగింది అంటే, అర్థమైందా. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ జ్ఞానం పెరగడానికి కారణం అంటే ఇలాంటి జ్ఞానం ఎవరు అందించకపోవడం ఇంతవరకు కూడా. ఓకే. సో చెప్పాలంటే మన ఈ ఈ యొక్క జోడు పండుగలైనటువంటి భోగి సంక్రాంతి రెండు ఈ పండుగలు కూడా పూర్వకాలము సో ఇలాంటి అర్థవంతంగా ఆచరించేవాళ్ళు. అది ఇప్పుడు కనుమరుగైపోయింది, అవునా కదా. అంటే భోగి అంటే కానీ సంక్రాంతి అంటే కానీ అర్థం తెలియకుండా హిందూ సమాజం తయారైందంటే మీరు ఒక్కసారి ఊహించండి మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది. మనం దిగజారామా లేదంటే మనం ఎదిగామా అని ఒక్కసారి ఆలోచించండి, అవునా. మనము మనం ఏమనుకుంటున్నామంటే మన చుట్టూ ప్రపంచం ఆధునికంగా ఒక రకంగా సాంకేతిక పరంగా డెవలప్ అయిపోయింది, మనం మనం అంతా ఎదిగిపోయామని మనం అనుకుంటున్నాం. కానీ మన సాంప్రదాయాలన్నీ కూడా మంట కలిసిపోయాయని మనకు అర్థం కావట్లేదు. అర్థమైందా? సాంప్రదాయాలు, మన సనాతన ధర్మం మంట కలిసిపోయిన రోజు మనకు ఇంకా
ఎట్టి పరిస్థితిలో మన అస్తిత్వానికి, మన యొక్క ఇక్కడ మన యొక్క మనుగడకు నిజంగా ఒక గొప్ప ఆటంకమే వచ్చి పడుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది సామాన్య మనిషికే కాదు, హిందూ మతంలో మేము పెద్దలమా అని చెప్పుకునే వాళ్ళు కూడా సంక్రాంతి అర్థం తెలియకుండా ముందుకెళ్తున్నారు. అవునా కదా? నేను అర్థం తెలియకపోయినా అట్లీస్ట్ ఆచరణలో ఉంది సంక్రాంతి అనేది, అంతో ఇంతో నడుస్తుంది, చేస్తున్నాం, ఆచరణలో పెట్టుకున్నాం. అయితే దాని అర్థం తెలియకుండా సమాజంలో పెద్దలు అనుకునే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. అవునా కదా? సో కాబట్టి ఈ భోగి అనేటువంటిది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి కూడా తెలియకుండా సో ఆ విధంగా గడుపుతున్నారు. సో కాబట్టి ఈ యొక్క సనాతన ధర్మంలో మనకు ఈ సంక్రాంతి యొక్క అర్థాన్ని ఈ విధంగా ఇచ్చారు కాబట్టి దీన్ని మనం అందరికి కూడా తెలియజేయాలి. సో ఇక్కడ ఏంటంటే సంక్రాంతి అంటే ఆడవారికి ఎట్లా ఉంటుంది, ముగ్గుల పండుగ. అవునా? సో ఆ ముగ్గులు వేసుకుంటూ ఆ, ఆ విధంగా ప్రతి ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. సంక్రాంతి దినం కూడా సో ఒక రకంగా చెప్పాలంటే ఆ, ఈ మనస్సు అహంకారం మీద ఏమాత్రం క్రాంతి లేకుండా, అంటే వాళ్ళు కూడా, ఆడవారు కూడా ఏం చేస్తారంటే మనసు మీద కానీ అహం మీద కానీ ఎలాంటి క్రాంతి లేకుండా, తిరుగుబాటు లేకుండా, ఏదో రంగులు ముగ్గులు వేసుకొని రంగురంగు గుడ్డలు ధరించి ఆ వినోదం అనే దాంట్లో గడుపుతూ ఉంటారు. సినిమాకు పోవడము, అది చేయడం, ఇది చేయడం, ఇంతే. అంటే సో స్త్రీలకు కూడా ఇది అర్థం కాల. అవును కదా? సో ఇవన్నీ చూస్తే పూర్వం పెద్దలు పెట్టిన భావము కొంతైనా కూడా లేకుండా పోయిందనమాట. మనము ఇవన్నీ చూస్తే మనకు అనిపించేది పూర్వం పెద్దలు, మన సనాతన ధర్మ పెద్దలు, అంటే మహర్షులు, ఋషులు, మునులు, వాళ్ళు ఇచ్చిన ఆ అర్థం కూడా లేకుండా పోయింది. కాబట్టి ఇదంతా చదివిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇది మనం అందరికీ తెలియజేయాలి. అవునా కదా? సో కాబట్టి ఈ పండుగను ఆధ్యాత్మిక అర్థంతో చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాం. ఓకే. సో ఆధ్యాత్మిక అర్థం ఈ యొక్క దీన్ని మనం సంపాదించుకొని 10 మందికి తెలియజేయడం, మన ఇంట్లో వాళ్ళకు ఫస్ట్, బయట వాళ్ళకంటే మన ఇంట్లో వాళ్ళకు దీన్ని తెలియజేసి ఆధ్యాత్మిక అర్థంతో ఈ పండుగను జరుపుకోవడానికి మీరందరూ ప్రయత్నం చేయండి. సో ఇది ఈరోజు సంక్రాంతి యొక్క ముఖ్య సందేశంగా మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.